హాయ్ ఆల్. యూట్యూబర్ తేజరాణి సింహరాజుని కలవడానికి వెళ్ళాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంటికి సబ్స్క్రైబర్ రాబోతున్నారు. నాకైతే టెన్షన్ ఉన్నది, భయం అవుతుంది. మా ఆయనకు ఫోన్ చేసి రమ్మన్న తొందరగా షాప్ నుంచి. అంటే ఫస్ట్ టైం వస్తా అంటారు కదా, కొంచెం అంటే ఇంతకుముందు వచ్చిండ్రు, సడన్ గా వస్తే ఏం కాదు, చెప్పు వచ్చేసరికి కొంచెం టెన్షన్ అవుతుంది. సిస్టర్ కోసమే వంట చేస్తున్నా. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా అని. మా ఆయన అన్నాడు వెజ్జే వండు, మళ్ళీ నాన్ వెజ్ తినకపోతే ఇబ్బంది అవుతుంది కదా, ఈరోజు గురువారం, అసలే చాలా మంది గురువారం ఫాస్టింగ్ ఉంటారు కదా. అంటే కుదరది, గంట అయినా మంచిది, మేము కూడా తినకుండా ఉంటాం. మీరు ఎప్పుడు తిందామంటే అప్పుడు తిందాం. పట్టుకోరా, చూసినా మీకోసం అసలు నేను కష్టపడి చేసిన. అసలు మీకోసం నేను అంటే నార్మల్ ఇవాళ క్యాలిఫ్లవర్ అంటే నాన్ వెజ్ అంటే అనుకున్నావు వచ్చు కదా షాప్, ఏమనుకున్నావు? బాగా కష్టపడతాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎన్ని రకాలు చేస్తున్నా. మరి టమాటా పప్పు, అసలు పప్పే వండ, మంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వండినా. చూడండి, టమాటా పప్పు, ఇదేంటి రైస్, తోటకూర. నా జీవితానికి తోటకూర ఫస్ట్ టైం, అంటే ఓన్లీ తోటకూర వండుడైతే ఇదే ఫస్ట్ టైం. తోటకూర రొయ్యలు అట్లా వండుతాయి కానీ అసలు ఈ రోజు అయితే మంచిగా మటన్ చికెన్ అట్లా వండుదాం అనుకున్నాను స్పెషల్. మా ఆయనకి ఏమనిపించిందో నిజంగా, అసలు నీకు ఏమనిపించిందో? ఈ రోజు గురువారం కదా, నా డౌట్ కు ఖచ్చితంగా సిస్టర్ అయితే ఫాస్టింగ్ ఉంటారు అని అన్నారు. శుక్రవారం ఉండరా, శనివారం ఉండరా? సోమవారం. మా ఆయన అన్నాడు అసలు, అంటే తెలియకున్నావుడి వాళ్ళు ఖచ్చితంగా నాకు ఎందుకో వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారేమో అనిపిస్తుంది, ఈ రోజు మొత్తం వెజ్జే వండాలని అన్నాడు. అన్న తర్వాత వండిన, ఇంకా నయ్యం వాళ్ళ కోమట్లు, నేను చికెన్లు మటన్లు ఫిష్. అంటే వైశ్యస్ కదా, అంటే నేనేమో అంటే వచ్చేసరికి అవన్నీ వండించుదామంటే ఎట్లుండు, అసలు తలుచుకుంటేనే భయం అవుతుంది. మా పాప అయితే లోపలికి వచ్చి నిజంగా అట్లనే అన్నది తెలుసా. మా పాప లోపలికి వచ్చి, మమ్మీ నిజంగానే చికెన్ మటన్ వండితే ఎట్లుండారంటే నైస్గా అయితే ఇంకా అదే గుర్తుకొస్తుంది. మమ్మీ నువ్వు ఇంత కష్టపడి, ఇంకా నయం కష్టపడి వండినందుకు. ఒకవేళ అవన్నీ వెరైటీ నార్మల్ గా ఫిష్ ఫ్రై, బిర్యానీ అయితే ఎక్కువ వండుతాం అసలు. శుక్రవారం వస్తా అంటే మేము ఇంత టమాటా కూడా పులుపు కూడా తినమని. రేపు శుక్రవారం మీరు వస్తాను, పూజ అయ్యేసరికి మాకు 3 అయిద్ది. అంటే మొత్తం ఇక్కడ అక్కడ అన్ని ప్రతి ఒక్కటి నీట్ గా చేయాలి కదా, మళ్ళీ అమ్మవారి కథ చదువుడు అవన్నీ ఉంటాయి. ఇక మళ్ళీ పులుపు లేకుండా పెట్టాలి, టమాటా లేకుండా. ఏమేమి రోజులు? థర్స్డే, వెనస్డే, సాటర్డే. వెనస్డే అయ్యప్ప చూపించు, లైట్ పడుతుంది మంచిగా. తిన్న తర్వాత మాట్లాడమని కూర్చొని. సిస్టర్ అయితే మా ఇంటికి వచ్చిర్రు ఫస్ట్ టైం. నాకైతే మస్తు హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. అంటే కొత్త వాళ్ళతో మాట్లాడినట్టయితే అస్సలే లేదండి, అంటే పరిచయం ఉందన్నట్టే ఉంది. నాకు కూడా అసలు ఆ ఫీలింగే లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను కూడా వచ్చినందుకు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంత బానే ఉంది కానీ తినమనే టైంకి నేను తినా, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను అంత కష్టపడి మీకోసం వంటలు చేసిన ఖచ్చితంగా తినాలని నేను తినాలి, టేస్ట్ చేయాలి కనీసం ఎట్లుందో అని భయానికి. ఇంకా అసలు మంచిగా వండుకుందాం అంటే మంచిగా వండుదామంటే ఇంకేదో మిస్టేక్ అవుతుంది కదా, అనుకోకుండా వండుతూనే మంచిగా ఉంటాయి. తిన్న తర్వాత ముచ్చట్లు, అసలు సిస్టర్ తో మంచిగా మాట్లాడదాం. తిన్న తర్వాత మంచిగా రెడీగా ముచ్చట ఫస్ట్ తిందాం, ఎందుకంటే అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన అంతే. మరి చూసినా మేము తినాలంటే మీరు తినాలి, టిఫిన్ కూడా చేయలేకపోతే ఆకలి అవుతాను. ఆకోసం మా ఆయన ఇడ్లీ తిన్నాడు కాబట్టి మిమ్మల్ని
ఆయన చేసుకోండి ఏం కదా రండి కొంచెం కొంచెం మాకోసం ఒకరోజు అసలు మా ఇంటికి వచ్చి తినకుండా ఎవ్వరు వెళ్ళరు అసలు మా ఇంటికి ప్రతి ఒక్కరికి చెప్తారు మా ఇంటికి వచ్చిండ్రు అని అంటే వాళ్ళు భోజనం చేయకుండా అడుగు బయట పెట్టుడు ఉండనే ఉండదు పంపించలేదు అట్లా తినడానికి ఫిక్స్ అయ్యి అత్తనే వచ్చారు మా ఇంటికి నెక్స్ట్ ఎవరైనా రావాలనుకుంటే తింటా అనుకున్న వాళ్ళ ఇక్కడికి రండి ఫ్రెండ్స్. తినా అనుకుంటే రావద్దు, ఆ గేటు కూడా దాటనివ్వరు వీళ్ళు తినకపోతే. మరి తినండి అస్సలే. అమ్మవారు అయితే ఫస్ట్ మా ఆయన నోటితోని పలికించింది. కూరగాయలతో వండిన నాకు దానికి బాగా సంతోషం అనిపిస్తుంది. మళ్ళీ నాన్ వెజ్ వండిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద వండిన అనుమానం అనిపిస్తుంది కదా. అన్ని ఏదో ఒకటి చేసిన అనుమానం అనిపిస్తుంది కాబట్టి మంచిగా శుభ్రంగా స్నానం చేసి మంచిగా అన్ని రకాలు వండిన ఏం అనుమానం లేకుండా ఒక పొద్దు మంచిగా తినొచ్చు ఇక.